వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీపీఎఫ్, ఎస్ఎల్స్ మరియు అరియర్ బిల్లుల చెల్లింపులు వచ్చే నెల నుండి పిఆర్సీ, ఐఆర్ సమాచారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలైన జీపీఎఫ్, ఎస్ఎల్స్ మరియు అరియర్ బిల్లులు వచ్చే నెల నుండి. జీపీఎస్ పొంగును ఆపగలిగాం కానీ దాని ఉడుకు ఆగలేదు. సవరణలు ఏవీ లేకపోవటం వలన జీపీఎస్ యాక్ట్ నంబర్ 31/2023 తేదీ 20/10/2023 నుండి అమల్లో ఉన్నట్లు ఫార్మల్ జీవోను జూన్ 12న రిలీజ్ చేశారు. ఈ యాక్టు అసెంబ్లీ ఆమోదం పొందింది కనుక ఇది మరలా రద్దు కావాలంటే మరలా అసెంబ్లీ ఆమోదాన్ని తప్పకుండా పొందాలి. జీపీఎస్ అనేది ఆప్షనల్. ప్రస్తుతం ఉద్యోగులు ఈ ఆప్షన్ ఇవ్వడానికి పర్టికులర్ తేదీ అంటూ ఏదీ లేదు. ఈ యాక్టు తర్వాత కొత్తగా నియమించబడే ఉద్యోగులు జాయినింగ్ నాడే విధిగా సిపిఎస్ఆ లేక జీపీఎస్ఆ అనేటువంటి ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాస్త అటు ఇటుగా ఈ స్కీమ్ అనేటువంటిది అలాగే ఉంటుంది. ఇక విద్యాశాఖలో ఉన్నతాధికారులు డిపిసి అంటే జేడీ2 అడిషనల్ డైరెక్టరు, డిఈఓ2 జేడీ, ఏడీ2 డిఈఓ, సూపరింటెండెంట్ ఏడీ బదిలీలకు కసరత్తు జరుగుతూ ఉంది. జిల్లా స్థాయి మరియు మండల స్థాయి ఆఫీసుల్లో ఉద్యోగులు బదిలీల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఉపాధ్యాయుల బదిలీలపై కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. జూలై నెల బిల్లు ఈ నెల 18 నుంచి కొత్త డిఏ 33.67% తోటి ఎనేబుల్ అవుతుంది. అయితే దీని సబ్మిషన్ అనేది అక్టోబర్ 21 తర్వాతనే ఉంటుంది. ఇక పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్స్, జీపీఎఫ్ మరియు అరియర్ బిల్స్ అన్నీ కూడా వచ్చే నెల నుంచే ఉంటాయి. డబ్బులు ఎప్పుడన్నా ఇవని 11వ పిఆర్సీకి సంబంధించి ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు రావాల్సిన అరియర్స్పై ఎస్ఆర్లో నమోదుకు ముందుగా ఉత్తర్వులు అయితే ఇప్పించుకోవాల్సి ఉంటుంది. 11వ పిఆర్సీ మొదటి జీతం జనవరి 2022లో మినహాయింపులను పిఎఫ్, ఏపీజెల్ఐ ఖాతాలకు నాయకులు జమ చేయించగలగాలి. 2024 మార్చి 31 తర్వాత కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ను ఎక్స్టెండెడ్ చేస్తూ జీవోను రప్పించగలగాలి. పాఠశాలలో జీతం తీసుకుంటూ వివిధ కార్యాలయాల్లో టీచర్లు డిప్యుటేషన్పై పనిచేయడం ఇక నుండి కుదరదు. ఇక నుండి జీతం ఎక్కడో పని అక్కడే. ఆర్థికపరమైన అంశాలైన ఐఆర్, 12వ పిఆర్సీ మొదలైన డిమాండ్లపై ప్రాతినిధ్యాలను ఇంకా 2 నెలల సమయం అయితే పడుతుంది. అద్భుతాలు చూపేంత ఆర్థిక వనరులు లేవు. పంచభక్షాల సంగతి తర్వాతనే ముందు ప్రతి నెల మొదటి పని దినాన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడంతో మొదలుపెట్టి ఉద్యోగులు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలి అలా చూడాలనేది ప్రభుత్వ ప్రథమ ఆలోచనగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.